ఈరోజు అయితే మన వీడియోలో ఇలాంటి లిరికల్ ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనమైతే ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇలా మనమైతే స్వైప్ చేయొచ్చు. స్వైప్ చేస్తా అంటే ఇమేజెస్ మారుతా అంటే అండ్ మీద మనకు టెక్స్ట్ వస్తూ ఉంటుంది ఇమేజ్ మీద అయితే. సో మనమైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో నేను క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూసిన యాప్ నేమ్ వచ్చేసి ఇన్షాట్. సో ఇన్షాట్ యాప్ యూజ్ చేసి మనమైతే ఈ వీడియోలో ఇమేజెస్ అన్ని కూడా ఎడిట్ చేస్తాం. సో ఇన్షాట్ యాప్ నార్మల్గా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్స్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతాయంటే యాప్ మొత్తం ఫ్రీ ఉంటుంది, లైక్ మోడిఫికే కదా. సో అన్ని ఫీచర్స్ ఫ్రీ ఉంటుంది. సో మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనీ పే చేయకుండా. సో అది సో మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీడియో, ఫోటో, కాలేజ్ అని. సో ఫస్ట్ మీరైతే ఫోటో మీద క్లిక్ చేయండి. వీడియోతో కాలేజ్తో అయితే పని లేదు మనకైతే ఇప్పుడు ఈ వీడియోలో. సో మీరేం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేయండి మిడిల్ ఆప్షన్ మీద. సో క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే ఫోటోని యూజ్ చేసి లిరిక్స్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ లిరిక్ని అయితే ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రివ్యూలో చూస్తే నేను ఇట్లా స్లైడ్ చేస్తా అంటే ఫొటోస్ వస్తున్నాయి కదా. సో ఫస్ట్ మీరు ఏ ఇమేజ్ రావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు నేను ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇమేజ్ నాకు ఫస్ట్ రావాలి. సో అందుకోసం నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసిన. కింద మనం చూస్తే క్రాప్ అని ఉంటుంది. మీరు క్రాప్ చేయాలనుకుంటే ఇమేజ్ని క్రాప్ చేయండి. ఇక్కడ మనకు క్యాన్వాస్ ఉంటుంది. క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తే మనం రేషియోని అయితే సెట్ చేసుకోవచ్చు. సో అదంతా ఏం అవసరం లేదు, మీకు కావాలనుకుంటే చేంజెస్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ ఈ వీడియోలో నేనైతే లిరిక్స్ అయితే ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మీకు లిరిక్స్ చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఉందా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయడానికి మనకి ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి స్పేస్ వస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి గూగుల్లో ఏదైతే సాంగ్ని నేను ఎడిట్ చేస్తానో ఆ సాంగ్ నేమ్ అయితే ఇక్కడ సెర్చ్ చేసి సాంగ్ లిరిక్స్ అని సెర్చ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను సాంగ్ నేమ్ అయితే టెక్స్ట్ చేసిన, దాని తర్వాత లిరిక్స్ అని టెక్స్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. సో మనకైతే సాంగ్ లిరిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కొన్ని సైట్స్ అయితే కనిపిస్తాయి. ఏదైనా ఒక సైట్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో అయిపోయింది, మనకి ఇట్లా లిరిక్స్ అయితే వచ్చింది. సో మీకు ఏ లిరిక్ ఎక్కడి నుంచి కావాలనుకుంటారో అది ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి ఎడిట్ చేసే ముందే. సో నేను ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు అయితే లిరిక్స్ యూజ్ చేసి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అని ఫస్ట్ మీరైతే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఐడియాకి సింక్ అయ్యేలాగా లిరిక్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. నేను ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దాని తర్వాత కాపీ చేస్తున్నా. కాపీ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. అవసరం లేని లిరిక్ అంతా కూడా నీట్గా సెలెక్ట్ చేసేసుకొని కట్ చేస్తాను. కట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. సో ఈ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఇందులో ఏదైనా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ సరిపోకపోతే ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఫాంట్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మోస్ట్లీ అయితే అందరు కూడా యూజ్ చేసే ఫాంట్ అయితే ఇదే. సో అందుకే నేనైతే దీన్నే సెలెక్ట్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫాంట్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడైతే నేను ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకున్నా, లేదా ఇది సెలెక్ట్ చేసేసుకుందామా. చలో ఇదే సెలెక్ట్ చేసేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్స్ ఉందా, కలర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు కలర్ ఉంటుంది. ఏదైనా ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్తో అవసరం లేదు, మీరు బార్డర్ని అయితే గెలకండి, డైరెక్ట్ షాడో మీకు వచ్చాయని. షాడో కార్డ్కి వచ్చిన తర్వాత ఇదే సెట్టింగ్స్ని అయితే మీరు సెట్ చేసేసుకోండి. ఎక్స్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, వై కొంచెం ఇంక్రీజ్ చేయండి ఇట్లా. దాని తర్వాత ఇట్లా మనకు ఒపాసిటీ ఉంటుంది. సో ఇది నేను 4 పెట్టుకున్నా, 3 పెట్టుకున్నా. దాని తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కావాలా, షాడో అనేది ఇట్లా కావాలని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని లెస్ చేయండి, షాడో అయితే కనిపిస్తలేదు. మీరు మొత్తం ఇంక్రీజ్ చేస్తే బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ఉంది. సో అట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఒక 54 పెట్టుకున్నా అంతే. ఇదే సెట్టింగ్స్ని మీరు కూడా చేసుకోవాలి. దాని తర్వాత గ్లో ఉందా, ఈ గ్లో వచ్చేసి మీ ఇష్టమే. గ్లో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. నేనైతే యాడ్ చేయను, డైరెక్ట్ ఇక్కడ మనకి ఇంటో ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే గ్లో అనేది వెళ్ళిపోతుంది. లేబుల్ అవసరం లేదు. ఒపాసిటీ అయితే 100 పెట్టుకోండి అంతే. సో ఇప్పుడు నేను రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఈ లిరిక్ ఉందా, ఈ లిరిక్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇట్లా మూవ్ చేసే ఆప్షన్ వస్తుంది, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మీద పెట్టుకుంటా. సో అంతే.
దాని తర్వాత మళ్ళీ ఇంకొక లిరిక్ యాడ్ చేయాలి దాని కిందనే. సో టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీదున్న లిరిక్ కనిపించదు. సో మీరు ఏం వరీ అవ్వకండి, జస్ట్ మీరు పే చేయండి అంతే. ఇంకొక లిరిక్ పే చేసి అవసరమైన లిరిక్ని కట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కలర్ మీద క్లిక్ చేసి ఇంకొక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాని తర్వాత ఫాంట్స్ కావాలనుకోండి ఇట్లా ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చేంజ్ చేస్తలేను, ఇదే పెట్టుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఈ ఫాంట్ని క్లిక్ చేసి ఇట్లా చిన్నగా వేసుకుంటా. సో అంతే. మీరు మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉందా, సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి యాడ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మొబైల్ డేటా ఆర్ ఎల్స్ వైఫై ఉంటే దాన్ని ఆఫ్ చేసేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో అంతే, మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోయిందా. ఇప్పుడు మనకు మీద హోమ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ న్యూ, ఇక్కడ న్యూ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటా. సో దాని తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ ఉందా, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకొక లిరిక్ అయితే పే చేయండి. సో ఇప్పుడు కట్ చేసేసిన కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటా. ఇట్లా కలర్ మీద క్లిక్ చేసిన ఇక్కడ కలర్స్ ఉంటాయి. సో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. చిన్నగా వేసుకోండి ఇప్పుడు లిరిక్ని. సో దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకొక లిరిక్ అయితే పేస్ట్ చేసిన అవసరమైన లిరిక్ని కట్ చేస్తాను. మళ్ళీ కలర్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఎల్లోని సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. మీరు కావాలనుకుంటే తెలుగు లిరిక్స్ కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం ఇక అంతే. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తా. సో నాకు ఇమేజ్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు హోమ్ ఉన్నా, సో దీని మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ మనం ఫ్రంట్కి వస్తాం. సో దాని తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి. ఇంకొక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను టెక్స్ట్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. సో నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. సో దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మిగతా లిరిక్స్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. సో అంతా. సో దాని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఇమేజెస్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ని అయితే ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇంతకుముందు మనం ఎడిట్ చేసిన ఏవైతే పోస్ట్ ఉంటాయో సో వాటిని 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ పోస్ట్ ఉందా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికన్నా ముందు ఇక్కడ మనకు ఈ యారో సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇట్లా మొత్తం ఫుల్ ఫ్రేమ్ వస్తుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ లిరిక్ ఇది వస్తుంది కదా. సో ప్రాపర్గా సెట్ చేసేసుకున్నా. సరే మీరు మొత్తం అన్ని లిరిక్స్ని కూడా సెట్ చేసుకున్న తర్వాత 1 by 1 నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సరే నేను మొత్తం అన్ని పోస్ట్ని కూడా సెలెక్ట్ చేసేసుకున్న అయిపోయింది. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు నెక్స్ట్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఏదైనా క్యాప్షన్ యాడ్ చేయాలనుకుంటే క్యాప్షన్ అయితే యాడ్ చేయండి.
సో నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యూజిక్ అని ఉంటుంది. సో మ్యూజిక్ని క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం ఏదైతే లిరిక్స్ని పేస్ట్ చేసినామో ఆ ఫొటోస్ మీద అదే లిరిక్ని అయితే మనం ఇక్కడ చూస్ చేసుకోవాలా. సో మనం సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లయితే మనకి యాడ్ అవుతుంది. మీకు లిరిక్స్ ఎక్కడి నుంచి రావాలో ఫస్ట్ ఇట్లా చూసుకోండి. సో నాకైతే కరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇక్కడనే పెట్టుకుంటున్నాం. మీకు కావాలనుకుంటే సో ఇట్లా చెక్ చేసేసుకోండి ఇట్లా. సో నేను ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకుంటా. ఇట్లా మనం స్వైప్ చేస్తా అంటే లిరిక్స్ అనేది సింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు కావాలి, కొంచెం లిరిక్ కావాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ డ్యూరేషన్ని లెస్ చేస్తాను. ఇక్కడ మనకు డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో తగ్గియండి. సో పర్ఫెక్ట్ వచ్చింది. కొంచెం ముందుకు పెడదాం. సో మనకైతే పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ మనకు షేర్ అని ఉందా. సో షేర్ మీద క్లిక్ చేస్తాను. సో మనకి ఇమేజెస్ అన్నీ కూడా పోస్ట్ అయ్యాయి. ఒకసారి నేను ప్లే చేస్తాను. సో ఇట్లా పర్ఫెక్ట్గా మనకైతే అయిపోయింది. సో ఈ వీడియోలో అయితే ఏంటంటే మీకు ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.